కొన్ని తలుపులు ఎప్పటికీ మూసి ఉంచడమే మంచిది అంటారు కదా. ఒకవేళ దేవదూతలతో అంటే ఇతర లోకాల శక్తులతో మాట్లాడే శక్తినిచ్చే ఒక రహస్య జ్ఞానముందనుకోండి, ఎలా ఉంటుంది? మన చుట్టూ ఉన్న ఈ వాస్తవికత అనే కోడ్ను ఛేదించగల ఒక మాస్టర్ కీ లాంటిదనమాట. 16వ శతాబ్దంలో డాక్టర్ జాన్ డీ అనే ఒక వ్యక్తి దగ్గర ఆ తాళం చెవి ఉండేది. కాని ఆ జ్ఞానం అది ఎంత ప్రమాదకరమైనదంటే దాన్ని అతని దగ్గర్నుంచే దొంగిలించి చరిత్ర పుటల్లో ఎక్కడో మరుగున పడేశారు. సరే, ఈరోజు మనం ఆ చీకటి గది తలుపును కొంచెం తెరిచి చూద్దాం. ఆ భయంకరమైన రహస్య విద్య వెనుక ఉన్న అసలు సత్యమేంటి? అది ఇప్పటికీ మనకు శక్తి గురించి ఏం అబద్ధం చెబుతోంది? ఆ లోతుల్లోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు శక్తి అంటే ఏంటి? దాని నిజమైన స్వభావమేంటి? దాని వెనుక ఉన్న అతిపెద్ద భ్రమయమయుంటుంది? ఈ కథలో మన హీరో లేదా విలన్ అనుకోవాలో కూడా తెలీదు. ఆయనే డాక్టర్ జాన్ డీ. ఈయన కేవలం ఒక చారిత్రక వ్యక్తి కాదు, ఒక ఫినామినాన్. మనం మాట్లాడుతున్నది 16వ శతాబ్దపు ఇంగ్లండ్ గురించి. అంటే ఒకవైపేమో మూఢనమ్మకాలు, మతపరమైన కట్టుబాట్లు బలంగా ఉన్నాయి, మరోవైపేమో సైన్స్ మెల్లగా పురుడు పోసుకుంటోంది. ఈ రెండు ప్రపంచాల్లోనూ జాన్ డీ ఒక దిగ్గజం. పగటిపూట చూస్తే ఆయన తన కాలంలోని గొప్ప సైంటిస్టులలో ఒకరు. ఒక అద్భుతమైన మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్, నావిగేటర్, అబ్బో అన్ని. ఎంతలా అంటే క్వీన్ ఎలిజబెత్ I కూడా ప్రతి పెద్ద నిర్ణయానికి ముందు ఆయన సలహా తీసుకునేది. మనం ఈరోజు వింటున్న బ్రిటిష్ ఎంపైర్ అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసిందే ఆయన. కాని ఇదంతా అతని పబ్లిక్ లైఫ్ మాత్రమే. ఆయనకు ఇంకో రహస్యమైన ప్రపంచం కూడా ఉంది. రాత్రి చీకటి పడ్డాక డాక్టర్ డీ సైంటిస్ట్ ముసుగు తీసి ఒక మాంత్రికుడిగా మారిపోయేవాడు. నిజానికి డాక్టర్ జాన్ డీ ఒక ఐడియలిస్ట్. ఆయనేమన్నమ్మాడంటే మనుషులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఒక్కటే పరిష్కారం, అదే జ్ఞానం. విశ్వం యొక్క దైవిక భాషను గనక మనం అర్థం చేసుకోగలిగితే భూమి మీదే స్వర్గాన్ని సృష్టించవచ్చని ఆయన గట్టిగా నమ్మాడు. యుద్ధం, ద్వేషం లాంటివి లేని ఒక స్వర్ణయుగాన్ని తీసుకురావచ్చని కలలు కన్నాడు. ఎంత గొప్ప ఆశయం కదా! కాని ఆయన ఆశయానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదేంటంటే జ్ఞానం ఎప్పుడూ అధికారాన్ని సవాలు చేస్తుంది. ఇది ఎప్పట్నుంచో ఉన్న సత్యం. చర్చ్ గాని, రాచరికంగాని ఇలా అధికారంలో ఉన్న వ్యవస్థలు నిజం జనాలకు నేరుగా చేరాలని అస్సలు కోరుకోవు. గెలీలియో కదా మనందరికీ తెలిసిందే కదా. భూమి సూర్యుణ్ణి చుట్టూ తిరుగుతోందని చెప్పినందుకు చర్చ్ ఆయన్ని మతద్రోహి అని చెప్పి లైఫ్ లాంగ్ హౌస్ అరెస్ట్ చేసింది. ఎందుకో? ఎందుకంటే వాళ్ల అధికారం ప్రజల అజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్. అయితే తన ఆశయ సాధనలో డాక్టర్ డీ ఒంటరివాడు కాదు. ఆయన రోసిక్రూసియన్లు అని పిలిచే ఒక సీక్రెట్ యూరోపియన్ నెట్వర్క్లో భాగం. మరి ఈ నిషిద్ధ జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన ఎంచుకున్న మార్గం అది చాలా వివాదాస్పదమైనది, చాలా ప్రమాదకరమైంది కూడా. వీళ్లేమీ ఒక ఆర్గనైజేషన్ లాంటివాళ్లు కాదు. వాళ్లు ఒక అదృశ్య కళాశాల అని పిలుచుకునేవాళ్లు. అంటే ఆలోచనాపరులు, కళాకారులు, సైంటిస్టులు ఇలాంటి వాళ్లందరితో కూడిన ఒక అండర్గ్రౌండ్ గ్రూప్. వాళ్ల లక్ష్యమేంటంటే చర్చ్ అణిచివేసిన హెర్మిటిసిజం, కబాలా లాంటి పురాతన జ్ఞానాన్ని మళ్లీ వెలికితీయడం. వీళ్ల విప్లవం కత్తులతో కాదు, ఆలోచనలతో. ఇది ఒక ఐడియలాజికల్ వార్. ప్రపంచాన్ని హింసతో కాదు, జ్ఞానోదయంతో మార్చాలని వాళ్లు నమ్మారు. తన అన్వేషణలో భాగంగా డీ ఏకంగా దేవదూతలతోనే మాట్లాడాలని ప్రయత్నించాడు. ఈ ప్రాసెస్ని స్క్రైయింగ్ అంటారు. దీనికోసం ఎడ్వర్డ్ కెల్లీ అనే ఒక మిస్టీరియస్ వ్యక్తి సహాయం తీసుకున్నాడు. ఈ కెల్లీ ఒక క్రిస్టల్లోకి చూస్తూ దేవదూతలతో మాట్లాడుతున్నానని చెప్పేవాడు. డీకి ఇది మూఢనమ్మకంలా అనిపించలేదు. ఆయన దీన్ని ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లా చూశాడు. తను ఒక సెలెస్టియల్ టెలిఫోన్ లైన్కు కనెక్ట్ అయ్యానని, యూనివర్స్ సీక్రెట్స్ని నేరుగా తెలుసుకుంటున్నానని ఆయన భావించాడు. మరి ఆ ప్రయోగం ఫలితమేంటి? ఆశ్చర్యంగా ఈ సంభాషణల నుంచి కేవలం మెసేజ్లే కాదు, ఏకంగా ఒక కొత్త భాష పుట్టుకొచ్చింది. దానికి సొంతంగా ఆల్ఫబెట్, గ్రామర్ అన్నీ ఉన్నాయి. ఆ భాషనే ఎనోచియన్ అని పిలుస్తారు. అంటే దేవదూతల భాష అని నమ్మకం. సృష్టి మొదలైనప్పుడు మాట్లాడిన అసలైన భాష ఇదేనని వాళ్లు భావించారు. డాక్టర్ డీ లక్ష్యం చాలా గొప్పది, మానవాళికి మంచి చెయ్యాలని. కాని ఆయన చేస్తున్న ఈ ప్రయోగాలు చాలా ప్రమాదకరమైన వ్యక్తుల దృష్టిని ఆకర్షించాయి. ఆయన గొప్ప అన్వేషణ, ఆయన కళ
లోపలినుంచే దెబ్బతింది. ఇది ఆయన వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేసింది. ఆయన కలల్ని కూల్చేసింది. ఒకరోజు స్క్రైంగ్ సెషన్ మధ్యలో కెల్లీ ద్వారా దేవదూతలు ఒక షాకింగ్ కమాండ్ ఇచ్చారట. ఆ ఆజ్ఞ ఏంటంటే డి, కెల్లీ ఇద్దరూ తమ భార్యలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. ఇది దేవుడి ఆజ్ఞ అని చెప్పబడింది. ఈ మాట వినగానే డాక్టర్ డి పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఎందుకంటే అది ఆయన నమ్మకాలకు, ఆయన నైతిక విలువలకు పూర్తిగా వ్యతిరేకం. ఇప్పుడు డి ముందు ఒక పెద్ద ప్రశ్న. ఇదంతా నిజంగా దేవుడు పెడుతున్న పరీక్ష? తన విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడా? లేక తను ఎడ్వర్డ్ కెల్లీ అనే ఒక తెలివైన మోసగాడికి లేదా ఎవరో శత్రువుల డబుల్ ఏజెంట్కి బలిపశు అయ్యాడా? ఇప్పుడు ఏం చేయాలి? తను నమ్మిన దేవదూతల మాట వినాలా లేక తన నైతికతను కాపాడుకోవాలా? చాలా ఆలోచించిన తర్వాత డాక్టర్ డి ఆ ఆజ్ఞకు ఒప్పుకున్నాడు. దేవుడి ఆజ్ఞను ధిక్కరించలేకపోయాడు. బహుశా కెల్లీ కోరుకున్నది కూడా ఇదేనేమో అని చాలామంది చరిత్రకారులు అంటారు. ఆ ఒక్క సంఘటనతో డాక్టర్ డి మానసికంగా పూర్తిగా కుప్పకూలిపోయాడు. ఆయన క్రెడిబిలిటీ మొత్తం నాశనమైంది. ఆయన జీవితం తలకిందులైపోయింది. సరే, డి పతనం అయిపోయాడు. మరాయన జీవితాంతం చేసిన రీసెర్చ్ ఏమైంది? ఆయన పుస్తకాలు, ఆ ఎనోచియన్ భాషకు సంబంధించిన డైరీలు అవన్నీ ఏమయ్యాయి? ఇక్కడే అసలైన కుట్ర కథ మొదలవుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి పతనం గురించిన కథ కాదు. ఇది ఒక గొప్ప ఆశయాన్ని దొంగిలించడం గురించిన కథ. కాన్స్పిరసీ థియరిస్టుల ప్రకారం డాక్టర్ డి చనిపోయిన తర్వాత ఆయన అమూల్యమైన పత్రాలన్నీ ఒక సీక్రెట్ నెట్వర్క్ చేతికి చిక్కాయి. ఈ నెట్వర్కే రోజిక్రూజియన్ల నుంచి పుట్టి కాలక్రమేణా ఫ్రీమేసనరీ, ఆ తర్వాత ఇల్యూమినాటి లాంటి సంస్థలకు పునాది వేసిందని చాలామంది నమ్ముతారు. ఒక్క మాటలో చెప్పాలంటే డి జ్ఞానం తప్పుడు చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే డాక్టర్ డి కల ఏంటే? అందర్నీ ఏకం చేసే జ్ఞానం. కాని అదేమైంది? కొద్దిమంది చేతిలో అధికారాన్ని నిలబెట్టే ఒక సాధనంగా మారిపోయింది. ప్రపంచాన్ని ఏకం చేయాల్సిన ఆ దైవిక భాష ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి, జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగపడింది. ఈ థియరీస్ ప్రకారం ఎనోషియన్ మ్యాజిక్ ఇల్యూమినాటీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్గా మారింది. సరే, ఇదంతా 400 ఏళ్ల నాటి కథ. దీనికి ఇప్పటి మన ప్రపంచానికి సంబంధమేంటి అనిపించొచ్చు. కాని ఇది కేవలం చరిత్ర కాదు. మనందరికీ ఇదొక పెద్ద హెచ్చరిక. ఎందుకంటే జ్ఞానానికి, అధికారానికి మధ్య పోరాటం ఈరోజు కూడా జరుగుతూనే ఉంది. కేవలం యుద్ధభూమి, ఆయుధాలు మారాయంతే. చూడండి, ఒకప్పుడు మ్యాజిక్ అంటే ఎనోచియన్ భాష. ఇప్పుడు మ్యాజిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు స్క్రైయింగ్ కోసం క్రిస్టల్స్ వాడేవాళ్లు. ఇప్పుడు మన చేతుల్లో సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటి టెక్నాలజీలు మన రియాలిటీని, మన భవిష్యత్తును డిజైన్ చేస్తున్నాయి. మరి శక్తులన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? కొద్దిమంది చేతుల్లో. అంటే సిలికాన్ వ్యాలీకి చెందిన హై ప్రీస్ట్స్ చేతుల్లో. సోషల్ మీడియానే తీసుకుందాం. మనందర్నీ కనెక్ట్ చేస్తుందనే ఒక గొప్ప వాగ్దానంతో వచ్చింది. కాని ఈరోజేమైంది? మనల్ని విభజించడానికి, మ్యానిపులేట్ చేయడానికి, మన అటెన్షన్ను అమ్ముకోవడానికి అతిపెద్ద సాధనంగా మారింది. డాక్టర్ డి జ్ఞానం ఎలాగైతే తప్పుదారి పట్టిందో అలాగే ఈ మోడర్న్ టెక్నాలజీలు కూడా తప్పుదారి పడుతున్నాయి. మళ్ళీ అదే చరిత్ర రిపీట్ అవుతోంది. మరి కంటికి కనిపించని యుద్ధంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? మన మైండ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? డాక్టర్ డి కథ మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది. ఆయన విషాద గాథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఒక 3 ముఖ్యమైన విషయాలున్నాయి. మొదటిది, జ్ఞానాన్ని వెతకండి, కాని గుడ్డిగా నమ్మొద్దు. డాక్టర్ డి చేసిన పెద్ద తప్పేంటంటే కెల్లీని, ఆ ఏంజిల్స్ వాయిస్ని ఏమాత్రం ప్రశ్నించకుండా నమ్మడం. మనం కూడా విన్న ప్రతి విషయాన్ని క్రిటికల్గా ఆలోచించాలి. రెండవది, మాటల్ని కాదు, చేతల్ని చూడండి. కెల్లీ ఉద్దేశాలు మంచివి కావు, కాని డి అది గమనించలేకపోయాడు. ఇక మూడవది, అన్నిటికన్నా ముఖ్యమైనది, మన నైతిక విలువలతో ఎప్పుడూ రాజీ పడకూడదు. డాక్టర్ డి ఒక తప్పుడు రాజీకి ఒప్పుకున్నప్పుడే సర్వం కోల్పోయాడు. మన క్యారెక్టరే మనకు అసలైన కవచం. కాబట్టి అసలు రహస్యమేంటి? నిజమైన శక్తి అనేది బయట ఎక్కడా లేదు. డబ్బులో, పదవిలో, టెక్నాలజీలో ఎక్కడా లేదు. నిజమైన శక్తి ఎప్పుడూ మన లోపలే ఉంటుంది. మన స్వీయ జ్ఞానంలో, ఆత్మ నియంత్రణలో, స్పష్టమైన ఆలోచనలో. డాక్టర్ డి కథ ఒక హెచ్చరిక, కాని అదే సమయంలో అదొక ఆశ కూడా. మనం ఎవరు, మనమిక్కడ ఎందుకున్నాం అనే పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూనే ఉంటామని ఇది గుర్తుచేస్తుంది. బహుశా ఆ అన్వేషణే మనల్ని మనుషులుగా నిలబెడుతుందేమో.